పాకిస్తాన్ వాడు ఒక అద్భుతము సృష్టించాడు. వాడు ఏం చేశాడంటే ఈ సింటెక్స్ వాటర్ ట్యాంకర్ ఉంటుంది చూసారా, దానిని అంతరిక్షంలోకి పంపించాడు. సో ఇవాళ మీకు భారత్లో మీకు ఏ సోషల్ మీడియా చూసినా కూడా బ్రూటల్ ట్రోల్స్ అని చెప్పాలి. అసలు సింటెక్స్ వాటర్ ట్యాంకును నువ్వు అంతరిక్షంలోకి పంపించడం ఏంటి? అది దొంగతనంగా చైనా దాకా తీసుకువెళ్ళి వాళ్ళ రాకెట్ లాంచ్ ప్యాడ్ ఉంటుంది చూసారా, ఎలాగైతే ఇక్కడ మనకు శ్రీహరికోట అంటాం చూసారా, శ్రీహరికోట నుంచి ప్రపంచ స్థాయిలో ఉండే శాటిలైట్స్ని అంతా మనము మన రాకెట్ల ద్వారా అంతరిక్షంలోకి పంపిస్తాం. అలాగా చైనా వాడు ఏం చేశాడు, ఒక సింటెక్స్ వాటర్ ట్యాంకర్ని, సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను జోక్ చేస్తున్నానని, ఏమీ లేదండి, వాడు ఒక శాటిలైట్ తయారు చేశాడు. దీన్ని EO-1 అని అంటారు. EO-1 అంటే ఏంటి? ఎలక్ట్రో ఆప్టిక్ శాటిలైట్. ఇది పూర్తిగా భారత్ రాసే భాష. అంటే ఇస్రో శాస్త్రవేత్తలు ఒక శాటిలైట్ను లాంచ్ చేస్తున్నప్పుడు మీడియాకు చెప్తారు, ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీసు భాషను మీరు గమనించవచ్చు. వాడేం మాట్లాడుతున్నాడు అంటే, మేము అగ్రికల్చర్ డెవలప్మెంట్ను మానిటర్ చేయబోతున్నాము, అలాగే సన్ నుంచి వస్తున్న రేడియేషన్ దాని మీద పరిశోధనలు, సో ఇంకొకటి న్యాచురల్ రిసోర్సెస్ మీద కూడా మేము పరీక్షలు చేయబోతున్నాము, దీనికోసము EO-1 అనబడే ఒక శాటిలైట్ను తయారు చేశామని చెప్పి ఆ ఫోటోను పెట్టాడు. సో ఆ ఫోటోని పెట్టడము ఇంకా ఇక్కడని కాదు, యావత్ ప్రపంచంలో దీన్ని ఎవడైనా శాటిలైట్ అంటాడా? చూడ్డానికి సింటెక్స్ వాటర్ ట్యాంకర్లా ఉంది కదా, పైకి ఎక్కడానికి మెట్లు కూడా పెట్టారు కదా, సో ఇది శాటిలైట్ అంటారా అని చెప్పి మొదలుపెట్టారు. అంటే సింటెక్స్ అంటే ఒక బ్రాండ్ అండి. సో ఇక్కడ మనము ఆ విషయంగా మాట్లాడాలంటే మొన్న రిలయన్స్ వాళ్ళు ఈ కంపెనీని కొన్నారు, కానీ ప్రతి ఇంటా కూడా సింటెక్స్ వాటర్ ట్యాంకర్ అంటే అర్థమైపోతుంది. సో ఇవాళ ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, మరి సింటెక్స్ వాటర్ ట్యాంకర్ని శాటిలైట్ అని చెప్పి దొంగతనంగా చైనా పంపించావు కదా, మరి దానికి మోటార్ని ఫిట్ చేసావా? ఇప్పుడు నీళ్లు ఓవర్ఫ్లో అయిపోతుంది కదా, సో అలాగే ఇది అంతరిక్షంలో ఓవర్ఫ్లో అయిపోయింది అనుకో, అక్కడి నుంచి కింద పడుతుంది కదా, భూమి మీద పడుతుంది కదా, కాబట్టి నువ్వు ఒక మోటార్ని కూడా ఫిట్ చేయాలి, ఫిట్ చేసావా? సో ఇదంతా చూస్తున్న పాకిస్తాన్కి ఇది ఏంట్రా బాబు, మనం ఏం చేసినా ఏదో ఒక రకంగా ఎదురుదాడి, ఇట్లా ట్రోల్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి షాబాజ్ షరీఫ్ వాళ్ళు ఏమనుకున్నారు, భారత్ ఇస్రో వాళ్ళు ప్రతి ఒక్క వారము కూడా వాళ్ళు కొత్తగా ఒక ఇన్నోవేషన్, ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రపంచానికి చూపిస్తున్నారు. మొన్న కూడా స్పేడెక్స్, సో స్పేడెక్స్ ఎంత గొప్ప విజయం సాధించింది అంటే ప్రపంచం అంతా ఇవాళ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అలాంటిది మనము కూడా గొప్పగా ఏదో ఒకటి చేసి చూపించాలి. ఎలాగో మనము రాకెట్లు అనేవి వాడలేము, పెద్ద పెద్ద శాటిలైట్స్ వాడలేము, కనీసము సింటెక్స్ వాటర్ ట్యాంకర్ యొక్క డిజైన్లో ఒక శాటిలైట్ తయారు చేసి చైనా వాడిని బతిమాలుకొని అక్కడ దాకా తీసుకువెళ్ళి అంతరిక్షంలోకి పంపిద్దాము అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. అలాగే ఈ శాటిలైట్ చైనాకు వెళ్ళింది, కానీ ఫైనల్గా వాడు తయారు చేసిన శాటిలైట్ ఒక వాటర్ ట్యాంకర్ లాగా ఉంది అని చెప్పి ప్రపంచం అంతా కూడా కామెడీ చేయడము ఇవాళ పాకిస్తాన్కి ఎంత అవమానమో చూడండి. కానీ ఫ్రెండ్స్, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు పాకిస్తాన్ ఈ స్పేస్ ప్రోగ్రాంలో మనకన్నా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళండి. చాలామందికి తెలియదు. అంటే ఇస్రోని మనం మాట్లాడుతున్నాం చూసారా, 1969 ఆగస్టు 15 మన మొట్టమొదటి లాంచ్ అనేది జరిగింది. కానీ మీరు పాకిస్తాన్ని గమనించారనుకోండి, 1963లోనే వాళ్ళు ఈ పని చేశారు. ఎలా చెయ్యగలిగారు అంటే అమెరికా యొక్క సపోర్ట్. మనము ఎప్పుడు రష్యాతో ఉండేవాళ్ళము, పాకిస్తాన్ ఎప్పుడు అమెరికాతో ఉండేది. 1965 యుద్ధంలో కూడా అమెరికా వాళ్ళే పాకిస్తాన్కి ఫైటర్ జెట్స్ ఇచ్చారు, ట్యాంకులు ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అమెరికా వాడు ఎప్పుడూ కూడా భారత్ మీద ఒక రకమైన ద్వేషం ఉంటుంది, కాబట్టి వాడు పాకిస్తాన్తో ఉండి వాళ్ళ స్పేస్ ప్రోగ్రామ్కి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అబ్దుస్ సలాం అని అంటారు. ఈ అబ్దుస్ సలాం ఉన్నారు చూసారా, ఈయన చాలా పెద్ద సైంటిస్ట్ అండి. ఈయనకి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి కూడా మీకు ఇచ్చారు. అంటే ఆయన యొక్క స్పేస్ ప్రోగ్రాము ఎంత గొప్పగా ఉంటుందంటే, మీకు వాళ్ళ ప్రధానమంత్రి ఆయుబ్ ఖాన్ ఇతన్ని చీఫ్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. సో ఆ లెవెల్లో పాకిస్తాన్ యొక్క స్పేస్ ప్రోగ్రాం ఉండేది. ఇక్కడ మన నెహ్రూ గారు వాడి విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
సో ఎన్నిసార్లు మనం ప్రపోజల్తో వెళ్ళినా కూడా ఇప్పుడు అంటూ లక్కీగా ఆయన చనిపోవడము తరువాత 1969లోనే మనం ఇస్రోలో ఇలాగ ఒక రాకెట్ లాంచ్ అనేది చేయగలిగాం. మరి అంతలాంటి అడ్వాన్స్డ్గా వెళుతున్న పాకిస్తాన్ సడన్గా ఎందుకు ఇంత పెద్ద డౌన్ఫాల్ని చూస్తుంది? ఇవాళ వాళ్ళ ఒక శాటిలైట్ను మనం సింటెక్స్ వాటర్ ట్యాంకర్తో ఎందుకు కంపేర్ చేస్తున్నాం? ఇంతలా ఎందుకు ట్రోల్ చేస్తున్నాం? ఇలా కామెడీ ఎందుకు చేస్తున్నాము? ఆలోచించాము అనుకోండి, వాళ్ళ మతం, వాళ్ళందరూ కూడా ముస్లింలే కదా, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు కదా. కానీ మీరు గమనించారు అనుకోండి, ఈ అబ్దుల్ సలాం అనబడే శాస్త్రవేత్త వాళ్లకు స్పేస్ ప్రోగ్రామ్ ఎలా నడిపించాలో నేర్పించిన వ్యక్తి, ఒక అద్భుతమైన వాడు. ఇతను అహ్మద్ అనబడే జాతికి చెందినవాడు, అహ్మదీస్ అని అంటారు. సో మీకు పాకిస్తాన్ పార్లమెంట్లో ఈ అహ్మదీస్ ఉన్నారు చూసారా, వీళ్ళు ముస్లింలే కారు. సో వీళ్ళు ఏదో ఒక రకంగా మన మతంలో కలిసిపోయారు, వీళ్ళని వెలివేయాలి. కాబట్టి అహ్మద్ అనబడే పేరు మీద ఏ ఒక ముస్లిం ఉన్నా, ఏ ఒక బాగా చదువుకున్నవాడు, ఒక శాస్త్రవేత్త, ఒక డాక్టర్ ఎవరు ఉన్నా కూడా వాళ్ళను మనము ఎంకరేజ్ చేయకూడదు. అసలు మన దేశంలోనే వీళ్ళని ఉంచకూడదు, తరిమి వెయ్యాలి. చూడండి, వాళ్ళ దేశము కోసరము ఒక సతీష్ ధవన్ చేసిన పని ఆయన చేస్తే వీళ్ళేమన్నారు, పలానా జాతివాడు, యు గెట్ అవుట్. మరి మనమే అనుకుంటాము ముస్లింలంటే ముస్లింలే కదా, సున్నీ ముస్లింలు, షియా ముస్లిమ్స్ అంటాం. ఇలా కాదండి, కురేషీస్ వేరు, అహ్మదీస్ వేరు, అలీస్ అనబడే జాతి వేరు, ఇన్ని రకాల ఉంటారు. అంటే అక్కడ ఈ కుల వ్యవస్థ అనేది ఎంత బలంగా ఉందో చూడండి, చాలామందికి తెలియదు. కాబట్టి ఈ శాస్త్రవేత్త అహ్మదీ అని చెప్పి ఈయనని దేశం విడిచి వెళ్ళిపోమన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇంతలో భారత్ వైపు నుంచి ఏంటి, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అన్నాం. సో ఇప్పుడు ఈ అబ్దుల్ కలాం గారు, అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు. సో భారత్ ఏమనింది, న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనింది. ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ఫుల్గా చెయ్యాలి, అలాగే ప్రపంచ స్థాయిలో మన వద్ద కూడా అణు అస్త్రము ఉందని చెప్పి ప్రూవ్ చెయ్యాలి. అంటే అమెరికా లాంటి దేశాలు మన దేశంలో అణుశక్తికి సంబంధించిన పరిశోధనలు జరగకూడదని ఆపివేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళందరినీ కూడా మనము ఏదో ఒక రకంగా కళ్ళు గప్పి మనము ఒక అణు అస్త్రాన్ని పరిశోధన చేశాము, రాజస్థాన్లో చెయ్యగలిగాం. సో ఇదంతా చూసిన పాకిస్తాన్కి తెలియని ఒక భయం. దాంతో వాళ్ళు ఏం చేశారు, తమ స్పేస్ ప్రోగ్రామ్ని పక్కన పెట్టేసి వాళ్ళు కూడా అణు అస్త్రము తయారు చేసే పనిలో వాళ్ళ శాస్త్రవేత్తలను అందరినీ తీసుకువెళ్ళి అందులో పెట్టి టోటల్గా ఈ రాకెట్లు, శాటిలైట్స్, ఇలాగ వీటి వల్ల ఉండే ఉపయోగము, ప్రజలకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ సర్వము పక్కన పెట్టి భారత్ వద్ద అణుబాంబు ఉంది, మా వద్ద కూడా ఉండాలి అని చెప్పి టోటల్గా వాళ్ళ వద్ద ఉన్న బడ్జెట్ అంతా కూడా తీసుకువెళ్ళి వీటి మీద పెట్టడము. అలాగ పాకిస్తాన్ యొక్క స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఒక పెద్ద డౌన్ఫాల్ని చూసింది. కానీ ఇవాళ వాళ్ళ వద్ద అణు అస్త్రాలు ఉండి కూడా ఏ ఉపయోగం లేదు. ఇలా పాకిస్తాన్ అనబడే దేశమే టోటల్గా కొలాప్స్ అయిపోయింది. సో ఇవాళ వాడేంటి, మనతో అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం. అలాగ వీళ్ళు ఇంతంత సాధిస్తున్నారు కదా, ఇస్రో వాళ్ళు ఏదో వేరే లెవెల్లో వెళ్ళిపోతున్నారు కదా, మనము కూడా ఇది మొదలు పెట్టాలి, మనము కూడా స్పేస్ ప్రోగ్రామ్ని రీస్టార్ట్ చేయాలని చెప్పి ఇలాంటి ఒక శాటిలైట్ను తయారు చేస్తే దానిని ఒక వాటర్ ట్యాంకర్తో కంపేర్ చేసి యావత్తు ప్రపంచం వాళ్ళను ఎంత కామెడీ చేయాలో, ఏ రకంగా ట్రోల్ చేయాలో చెప్తున్నా కదా. బ్రూటల్ ట్రోల్స్ అనేవి మీరు క్లియర్గా చూడొచ్చు. అలా పాకిస్తాన్ ఇవాళ అందరూ అవమానిస్తున్నారంటే వాడు ఏమైతే చేసుకున్నాడో, అంటే వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడ్డాడు, ఇవాళ ఇంతలాగా అవమాన పాలయ్యి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. మరి పాకిస్తాన్ పరిస్థితిని చూసి మీరు నవ్వుతారా, ఏడుస్తారా? ఎందుకురా ఇలా అయిపోయావని చెప్పి బాధగానే ఉంటుంది. కానీ వాడు మన శత్రుదేశము, వాడికి జరగాల్సిన శాస్తి జరిగింది అని మనం ఇవాళ ఆనందించాలి కదా. ఇది నేను ఆలోచిస్తున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.